వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. బీసీ రిజర్వేషన్ల పెంపుకై రాష్ట్రంలో సమగ్ర కులగణన జరుగుతోందని, కులగణనపై అగ్రకులాల నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వరంగల్లో జరిగిన కులగణన చైతన్య సదస్సులో పాల్గొన్న బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, సంక్షేమ పథకాలకు సమగ్ర కులగణనకు ఎలాంటి సంబంధం లేదని, బీసీ రిజర్వేషన్ల పెంపుకై రాష్ట్రంలో సమగ్ర కులగణన జరుగుతోందని, కులగణన స్వీకరణకు వచ్చే ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని అన్నారు. కులగణనపై అగ్రకులాల నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని, బీసీ కులాల లెక్కలు తేలే సమయం ఆసన్నమైందని, బీసీ కులాలు తప్పనిసరిగా కులగణనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కులగణనపై కేంద్రాన్ని ఒప్పించి కులగణనపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఈ సర్వే రాత్రికి రాత్రో, ఒక రోజుల్లోనో, ఒక నెలల్లోనో, ఒక సంవత్సరంలోనో తీసుకున్న నిర్ణయం కాదు. ఇది దశాబ్దాలుగా మేమెంతో మాకంతా వాటా దక్కాలని, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా బీసీలకు జనాభా దామాష ప్రకారం అన్ని రంగాల్లో వాటా దక్కాలని దశాబ్దాలుగా మేము పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటాలకు, ఆ ఉద్యమాలకు స్పందించే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి 1931లో అప్పటి తెల్లదొరలు మాత్రమే సమగ్ర కులగణన చేశారు. ఆ తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ సమగ్ర కులగణన స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతుంది. కాబట్టి ఈ సమగ్ర కులగణను విజయవంతం చేయడానికి, బీసీ జాతిని, బీసీ కులాలను మేల్కొల్పడానికి, మా జాతిని అప్రమత్తం చేసి 100% సమగ్ర కులగణనలో భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మొన్న 6వ తేదీ నుండి ఈ నెల 20వ తేదీ వరకు 15 రోజుల పాటు అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఈరోజు కులగణన చైతన్య సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ వరంగల్ పట్టణంలో ఈరోజు కులగణన చైతన్య సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ చైతన్య సదస్సు ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటిసారి బీసీ కులాల లెక్కలు తేలేటువంటి అవకాశం వచ్చింది. బీసీల జనాభా ఎంత ఉందో, బీసీ కులాల జనాభా ఎంత ఉందో మన లెక్కలు తేలేటువంటి ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఇట్లాంటి అవకాశాన్ని దయచేసి అందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కులం మన అస్తిత్వం, కులం మన ఆత్మగౌరవం, కులము రేపటి భవిష్యత్తు, కులమే రేపటి మన బిడ్డల భవిష్యత్తును నిర్ధారిస్తుంది. కాబట్టి నీ కులమే నీకు రక్ష. కాబట్టి 100% నీ కులం పేరు చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ మధ్యన 6వ తేదీ నుంచి సమగ్ర కులగణన మొదలైన తర్వాత 9వ తేదీ వరకు ఇంటిని రాష్ట్రంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో లెక్కగట్టడం అయిన తర్వాత 9వ తేదీ నుంచి దాదాపు కులగణన ప్రారంభమైంది. చాలామంది, కొంతమంది కులగణన వ్యతిరేకులు, ఈ కులగణన అంటే గిట్టని వాళ్ళు, రేపు బీసీల లెక్కలు కనుక తేలిస్తే, ఈ బీసీ కులాల లెక్కలు రేపు 60% వస్తే మా పదవులకు ఎక్కడ ఎసరు వస్తుందో, మా పీఠాలు ఎక్కడ కూలిపోతాయనే ఒక భయంతో కులగణన మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. కులగణనే అడగాలి, కులం పేరు మాత్రమే అడగాలి ఇంటికి వచ్చిన ఎన్యుమరేటరు, ఆస్తులు ఎందుకు అడుగుతున్నారు, అదేవిధంగా బ్యాంకు అకౌంట్ నెంబర్ ఎందుకు అడుగుతున్నారు, ఆధార్ కార్డు నెంబర్ ఎందుకు అడుగుతున్నారని పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. నిజంగా మామూలు నిరక్షరాస్యులు మాట్లాడితే మనం వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు. కానీ చదువుకున్న వాళ్ళు, పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు కేంద్ర మంత్రులు కూడా ఈ రకమైనటువంటి ప్రశ్నలను పిచ్చిగా మాట్లాడుతున్నారు. మేము హెచ్చరిస్తున్నాం, ఈ వరంగల్ గడ్డ మీదకి వెళ్ళి మీ కులగణన వ్యతిరేక వైఖరి వల్లనే, మీ బీసీ వ్యతిరేక వైఖరి వల్లనే ఇలా మాట్లాడుతున్నారు తప్ప నిజంగా ఈ బీసీ కులాల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ప్రజలందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇదే రాజకీయ నాయకులు ఎవరైతే డొంక తిరుగుడు మాటలు మాట్లాడి కులగణనకి సైంధవులాగా అడ్డుకోవాలని చూస్తున్నారో, ఈ రాజకీయ నాయకులు ఎన్నికల అఫిడవిట్ వేసేటప్పుడు, వీళ్ళు ఎన్నికలలో పాల్గొనేటప్పుడు ఎన్నికల అఫిడవిట్ రాస్తారు. ఒక రాజకీయ నాయకునికి 20 బంగ్లాలు ఉంటాయి, మాకు ఒక్క బంగ్లా లేదంటాడు. 20 కార్లు ఉంటుంది, ఒక కారు లేదంటాడు. 100 కోట్ల ఆస్తి ఉంటుంది, నాకు బ్యాంకులో 100 కోట్ల అప్పు ఉందని రాస్తాడు. ఈ రాజకీయ నాయకులే బాండ్ పేపర్ మీద శుద్ధ అబద్ధాలు రాస్తుంటే, మరి మనకు ప్రజలకు, మనకు బీసీలకు భూములు లేవు, సంపద లేదు, 1000 కోట్ల రూపాయలు లేవు. కాబట్టి నిర్భయంగా ఎలాంటి సంకోచం లేకుండా
ఎలాంటి అపోహలకు తావు లేకుండా 56 ప్రశ్నలలో 55 ప్రశ్నలు ఏమన్నా చెప్పండి, మీ ఇష్టం వచ్చింది చెప్పండి, కానీ 56వ ప్రశ్న మాత్రం నువ్వు పుట్టిన కులం పేరు మాత్రం 100% సత్యాన్ని చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో కొంతమంది ఎన్యూమరేటర్లు ఇంటికి పోతే కుక్కలు నిలబెట్టిస్తున్నట. అదేవిధంగా మహిళా ఎన్యూమరేటర్లు ఇంటికి పోతే వాళ్ళని యక్ష ప్రశ్నలు పిచ్చి ప్రశ్నలు అడిగి ఇంటి యజమానులు ఎవరైతే కండకావరం ఎక్కి ఈ దొంగతనంగా అక్రమంగా దోసుకున్న డబ్బు ఉన్నదో, ఎవరైతే ఈ సమాజాన్ని మమ్మల్ని ఒక జలగల్లాగా పట్టి పీల్చి పిప్పి చేసి మా రక్తాన్ని తాగినటువంటి దొరలు ఉన్నారో, ఎవరైతే పటేళ్ళు ఉన్నారో, ఎవరైతే ఈ సంపదను దోసుకున్న వాళ్ళు ఉన్నారో, దేశంలో ఉన్నప్పుడు ఈ దేశ గాలి పీల్చేటప్పుడు ఈ దేశ పౌరును అయినప్పుడు ఈ దేశ పౌరసత్వాన్ని పొంది ఉన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి లెక్కలకు నువ్వు జవాబుదారుగా ఉండాల్సిందే. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఎవరైతే ఎన్యూమరేటర్ల పట్ల ఇలా వాళ్ళ ప్రభుత్వ విధులకు, ఎన్యూమరేటర్లు అంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరైతే విధులకు ఆటంకం కల్పిస్తున్నారో తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నా.